నల్గొండ నియోజకవర్గంలో సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. ఉదయ సముద్రం ఎస్ఎల్బీసీ కింద పలు గ్రామాల్లో గత 20 రోజులుగా సాగునీరందక పొట్టదశలో ఉన్న పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ధర్నా చేశారు. ఎస్ఎల్బీసీ కింద D40 L11 తూముల ద్వారా నీళ్లివ్వకుండా ఇరిగేషన్ అధికారులు తూములకు సీల్ వేశారని ఫైర్ అయ్యారు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి నీళ్లు తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడాల గ్రామంలోని L11 తూము వద్ద 6 గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. తూముల సీల్ తొలగించి తమ పంట పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నా తమకు ఒరిగింది శూన్యమని నిప్పులు జరిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పుష్కలంగా నీళ్లు వచ్చేవన్న రైతులు ఇప్పుడు కష్టాలు తప్పడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎంఆర్పి D40 ఇది. ఈ D40 నుంచి మాకు D11 రావాలి వాటర్. అసలు గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా దీనికి తలుపు అనేది ఏర్పాటు చేయలేదు. ఈసారి ఏర్పాటు చేయడం వల్ల మేము D11 కింద ఉండి మళ్ళీ ఇంకో 11 ఉన్న తూము చాలా రైతులం దగ్గర 2-3 వేల ఎకరాలు బారేది నష్టపోతున్నాం. మేము కోరేది ఒకటే, ప్రజాప్రతినిధులు అయితేనేమి అధికారులు అయితేనేమి దయచేసి తలుపు తీసేసి నాకు చివరి తడి ఒక ఆశ ఉన్నది, దాన్ని మీరు శ్రద్ధ తీసుకొని ఈ తడిని కనుక మాకు అనుకూలంగా రావాలని మేము ప్రాధాయపడుతున్నాం. ఈ తలుపు తీసేసి ఈ D40 కాంచి ఫుల్ నీళ్ళు ఎక్కువ వదిలి ఈ తలుపు తీయాలనేది మాది రైతులంతా బాధ. మా గ్రామాలకి ఈ D40 కాలువ ద్వారా మాకు వాటర్ ఇంతకుముందు కానీ గతంలో నుంచైనా ఈ కాలువలు పూర్తయిన నుంచి కూడా మాకు మంచిగా వాటర్ అందినాయి, చెరువులు నిండినాయి, పొలాలు పారుగానే తింటమందుకు అయింది. ఈ మధ్యలో గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఈ గేట్ అమర్చడం అనేది లేదు. ఈ మధ్య కాలంలో అది అమర్చారు. ఎందుకని అధికారులు అంటే కేసులు పెట్టడం అలాంటివి జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ కూడా నీటి కొరత లేకుండా రైతుల పొలాలు బ్రహ్మాండంగా పొలాలు బారినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం వచ్చేసి ఏమైందంటే అక్కడికి రానియకుండా ఇక్కడ తలుపు ఏర్పాటు చేసి ఆ D40 ఏదైతే ఉందో దానికి తలుపు ఏర్పాటు చేసి రానియకుండా 11 తూము దగ్గర మాకు బస్తాలు మట్టి మూటలు కట్టేసి అక్కడ రాకుండా ఆ మామిడాల అప్పలగూడెం అటువైపు మొత్తం కూడా వాటర్ రాకుండా ఇక చేసేసి వేరే కాయ నీళ్లు మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏఎంఆర్పి D40 ఇది. ఈ D40 నుంచి మాకు D11 రావాలి వాటర్. అసలు గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా దీనికి తలుపు అనేది ఏర్పాటు చేయలేదు. ఈసారి ఏర్పాటు చేయడం వల్ల మేము D11 కింద ఉండి మళ్ళీ ఇంకో 11 ఉన్న తూము చాలా రైతులం దగ్గర 2-3 వేల ఎకరాలు బారేది నష్టపోతున్నాం. మేము కోరేది ఒకటే, ప్రజాప్రతినిధులు అయితేనేమి అధికారులు అయితేనేమి దయచేసి తలుపు తీసేసి నాకు చివరి తడి ఒక ఆశ ఉన్నది, దాన్ని మీరు శ్రద్ధ తీసుకొని ఈ తడిని కనుక మాకు అనుకూలంగా రావాలని మేము ప్రాధాయపడుతున్నాం. ఈ తలుపు తీసేసి ఈ D40 కాంచి ఫుల్ నీళ్ళు ఎక్కువ వదిలి ఈ తలుపు తీయాలనేది మాది రైతులంతా బాధ. మా గ్రామాలకి ఈ D40 కాలువ ద్వారా మాకు వాటర్ ఇంతకుముందు కానీ గతంలో నుంచైనా ఈ కాలువలు పూర్తయిన నుంచి కూడా మాకు మంచిగా వాటర్ అందినాయి, చెరువులు నిండినాయి, పొలాలు పారుగానే తింటమందుకు అయింది. ఈ మధ్యలో గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఈ గేట్ అమర్చడం అనేది లేదు. ఈ మధ్య కాలంలో అది అమర్చారు. ఎందుకని అధికారులు అంటే కేసులు పెట్టడం అలాంటివి జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ కూడా నీటి కొరత లేకుండా రైతుల పొలాలు బ్రహ్మాండంగా పొలాలు బారినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం వచ్చేసి ఏమైందంటే అక్కడికి రానియకుండా ఇక్కడ తలుపు ఏర్పాటు చేసి ఆ D40 ఏదైతే ఉందో దానికి తలుపు ఏర్పాటు చేసి రానియకుండా 11 తూము దగ్గర మాకు బస్తాలు మట్టి మూటలు కట్టేసి అక్కడ రాకుండా ఆ మామిడాల అప్పలగూడెం అటువైపు మొత్తం కూడా వాటర్ రాకుండా ఇక చేసేసి వేరే కాయ నీళ్లు మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితి.